నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ 56. మనం ఇక్కడ ప్రతి సంవత్సరం దసరాకు సంక్రాంతికి మరి అంగరంగ వైభవంగా ఇక్కడ గేమ్స్ అయితే ఆటల పోటీలు ఆడిపిస్తున్నారు శివశివాని కాలేజ్ లో. మరి ప్రజెంట్ అయితే ఈ రోజు ఫైనల్ కి వచ్చిన మ్యాచ్ హాస్టల్ స్టూడెంట్స్ మరి అలాగే కాకుండా జూనియర్ సిసిడి మరి విజేతగా అయితే హాస్టల్ విద్యార్థులు గెలిచినట్టు చెప్తున్నారు. మరి చూద్దాం, ఇక్కడ క్యాప్టెన్స్ ఉన్నారు, మరి అదే కాకుండా పీటీ సార్ ఆధ్వర్యంలో ఈ గేమ్స్ నడుస్తున్నాయి. చాలా ఇక్కడ ఉన్నారు మన పీటీ సార్. సార్ నమస్తే. నమస్తే సార్. ఎట్లా ఆడిపిస్తున్నారు సార్ ఇక్కడ ఆటల పోటీలు? సార్ ఈ దసరా సెలబ్రేషన్ సందర్భంగా గత 3 రోజుల నుంచి మ్యాచెస్ కండక్ట్ చేయడం జరిగింది. కంటిన్యూగా 3 days నుంచి జరుగుతున్నాయి మ్యాచెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ కి అండ్ ప్రిన్సిపల్ సార్ కి థ్యాంక్ యూ, అండ్ దాంతోపాటు మా స్టూడెంట్స్ కి స్పెషల్గా థ్యాంక్ యూ. ఎందుకంటే టీమ్ నేమ్స్ ఇచ్చి ఇంత గ్రాండ్గా సక్సెస్ఫుల్ జరిపినందుకు చాలా ధన్యవాదాలు. దాంతోపాటు మా కొలీగ్ సార్స్ అందరూ, గౌతమ్ సార్ కానివ్వండి, హరీష్ సార్ కానివ్వండి, శంకర్ సార్ కానివ్వండి, ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి, అందుబాటులో లేరు సార్ వాళ్ళు. పేరున అందరికీ సార్. ఎక్స్పెక్టేషన్స్ 80 teams ఉన్నాయి సార్. 80 teams. ఎస్ సార్. ఓవరాల్ గా మాకు 60-65 వరకు వచ్చాయి. సో ఈ స్పోర్ట్స్ అనేది ఇంత ఘనంగా జరిగినందుకు నా తరపు నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఓకే, ఇక్కడ కెప్టెన్స్ కెప్టెన్ ఎవరు? శివ. ఓకే, ఎట్లా అనిపించింది మీకు ఈ గేమ్స్? చాలా ఆనందంగా ఉంది సార్, గెలవడంతో చాలా ఆనందంగా ఉంది. ఎంత స్కోర్ ఎంత చేసింది? మేము 46 సార్ టార్గెట్, వాళ్ళు 25. అంటే గెలవడానికి అసలైన కారణం ప్లేయర్స్ లో ఎవరు? గెలవడానికి అసలైన కారణం వాడెన్ సార్. 3-4 రోజుల నుంచి ఇన్స్పిరేషన్, ఫుల్ కోచింగ్ ఇచ్చింది మా సార్. వాడెన్ సార్ ఇమ్మనక వాననక వర్షమనక ఏమన్నా ఆడిపించారు, మస్తు సపోర్ట్ చేసి ఇమ్మనక వాడనక సార్ మస్తు సపోర్ట్ చేసి. ఆయన సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. మరి అదే కాకుండా మీరు ఆటలు ఎవరైనా బాగా ఆడతారు కదా, స్కోర్ అత్యధిక స్కోర్ చేసిన అత్యధిక స్కోర్ చేసినది మా పాము. ఎంత స్కోర్ చేసినావు? నువ్వు గతంలో కూడా గెలిచినట్టు. గతంలో అంటే ఆ జన్మల కాదు, లాస్ట్ ఇయర్ మంచిగా అనిపిస్తుంది. కంటిన్యూ మేమే గెలిచినాం కదా, మంచిగా అనిపిస్తుంది. హ్యాపీ. అంటే ఇప్పుడు వాలీబాల్ కూడా మాదే ఫస్ట్ ప్రైజ్. వాలీబాల్ కూడా మాదే ఫస్ట్ ప్రైజ్. వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ మాదే, క్రికెట్ ఫస్ట్ ప్రైజ్ మాదే. కాకపోతే కబడ్డీ కొంచెం మిస్అండర్స్టాండింగ్ వల్ల హాస్టల్ పిల్లలు కొంచెం అనుభవం ఉంటుంది, మంచి ఆట చెప్తున్నాం కదా సార్. మా వార్డెన్ సార్ ఫుల్ ట్రైనింగ్ మాకు. వార్డెన్ సార్ ఫుల్ ఇన్స్పిరేషన్ మాకు. సార్ వాలీబాల్ చాలా బాగా ఆడతాడు. మార్నింగ్ కూడా 6 లేపుతుండే గేమ్స్ అప్పుడు 6 నుంచి 7 వరకు ఆడేటోళ్ళం గేమ్స్. సార్ చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది. మా హాస్టల్ పిల్లలు వాలీబాల్లో, క్రికెట్ లో ఫస్ట్ అవడం చాలా హ్యాపీ. కబడ్డీ కూడా సెమీస్ కు వెళ్ళారు, కొంచెం కొన్ని కారణాల వల్ల. చెప్పండి. మా హాస్టల్ పిల్లలు గెలవడం చాలా హ్యాపీగా ఉంది. ఒక్కొక్కరు చాలా బాగా కష్టపడ్డారు. వాలీబాల్ అండ్ క్రికెట్ లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మా వాళ్ళకి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మరి ఇక్కడ ఎంపర్ గారు కూడా ఎంత క్రీడలు కూడా కర్త కర్మ మన ప్రిన్సిపల్ సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. ఎట్లా అనిపిస్తున్నారు పిల్లలతో? ఎంత మీరు లైవ్ గా చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగుంది. పిల్లలకి ఎవ్రీ టైం ఉండాలి గేమ్స్, ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ ఎక్కువ గేమ్స్ ఆడుతున్నారు సార్. దీనిపై మీ అభిప్రాయం? ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి డిఫరెంట్? మనం టైం ఇస్తే ఆఫ్లైన్ బంద్ చేసి ఆన్లైన్ వస్తారు, ఆన్లైన్ బంద్ చేసి ఆఫ్లైన్ కి వస్తారు. మన టైం ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఆన్లైన్ ఆడుతున్నారు. అంటే ప్రతి సంవత్సరం మీరు పెట్టుకుంటారు దసరా? ఇయర్లీ ట్వైస్ పెడతాము. దసరా టైం ఒకటి, సంక్రాంతి అప్పుడు. గెలిచిన విన్నర్స్ కి ఏమైనా ఇస్తారు సార్? ట్రోఫీ ఉంటది, ఇండివిజువల్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తాము. ఫ్రెషర్స్ ఫేర్వెల్ డే అప్పుడు వాళ్ళకి పిలిచి స్టేజ్ మీద ఫెలిసిటేట్ చేస్తాము. ఓకే సార్, మీ తరపు నుంచి ఫైనల్ గా దసరా శుభాకాంక్షలు. సో తెలంగాణ 56 కదా, సో టీవీ వ్యూయర్స్ అందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ శివశివాని జూనియర్ కాలేజ్ తరపున, ఫ్యాకల్టీ తరపున, మేనేజ్మెంట్ తరపున అందరికీ దసరా శుభాకాంక్షలు.
హాయ్ అన్న. నమస్తే అన్న, నమస్తే. చెప్పండి సార్ ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ గేమ్స్? ఎట్లా అనిపిస్తుంది గేమ్స్ లాగా అనిపిస్తుంది. చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా పిల్లలు చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేసి అందరూ ఎంతో ఆనందాన్ని పొందారు. ఈ స్ఫూర్తిని తీసుకుని ఇంకా ముందు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవ్రీ ఇయర్ ట్వైస్ సార్ చెప్పిన విధంగా కంపల్సరీ గేమ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి మేనేజ్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని కండక్ట్ చేస్తాం ఖచ్చితంగా. నేను వెనుక కూర్చున్నప్పుడు పిల్లలు ఏమంటున్నారు సార్, మేము అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా స్టేట్ లెవెల్ అట్లా ఆడాలనుకుంటున్నాము, మీ తరఫున అంటే మీ మద్దతు ఉంటే మేము ఆడగలుగుతామని చెప్తున్నాం. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా పిల్లల్ని ఆడిపిస్తాము. డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో కూడా ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, స్కూల్ లెవెల్లో ఉన్నారు. అదే విధంగా ఇంటర్లో కూడాను వాళ్ళని కంపల్సరీ శివశివాని జూనియర్ కాలేజ్ తరఫున వాళ్ళని సపోర్ట్ చేసి కంపల్సరీ పార్టిసిపేట్ చేపిస్తాం. సార్ నమస్తే. తెలంగాణ 56 ఇయర్స్ అందరికి దసరా హ్యాపీ దసరా. ఓహో సార్, మీకు కూడా మీ కుటుంబం అందరు మీ పిల్లలు కూడా థ్యాంక్ యూ సార్. ఎట్లా అనిపిస్తుంది ఆటలు చూస్తున్నారు మీరు? చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆటలు ఆడే కంటే కూడా ఇప్పుడు మనం చూసే వాళ్ళకి ఎక్కువ ఆకృతి ఎక్కువ సార్. ఇది ఆతృత సార్. ఎలా అనిపిస్తుంది మీకు? వెరీ హ్యాపీ సార్. ఫిజికల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అందరూ ఆన్లైన్ గేమ్స్ కి వెళ్తున్నారు. దానివల్ల స్టూడెంట్స్ వై దే లూజ్ డెడికేషన్ అంటే బికాస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ స్ట్రాంగ్ మైండ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కావాలంటే స్ట్రాంగ్ బాడీ కావాలి. దెన్ దే కెన్ డూ కంపల్సరీ ఫిజికల్ ఎక్సర్సైజ్. పిల్లలు ఏమంటున్నారు సార్, ఇలాగే మాకు ఆటలకు ప్రోత్సహిస్తే మీరు ఖచ్చితంగా వీక్లీ 1 time అన్న మాకు అవకాశం ఇవ్వండి. మై కాలేజ్ టైమింగ్స్ ఆర్ వెరీ రీజనబుల్ టైమింగ్స్ అండి. 9 to 5 తర్వాత వాడు ఆడాలి. బిఫోర్ 9 ఆడుకుని రావాలండి. అది 9 to 5 ఫర్ కాలేజ్ అనమాట. వాళ్ళు అడిగేది 9 to 5 కాదండి. 5 తర్వాత ఆడుకోవచ్చు, 9 బిఫోర్ ఆడుకోవచ్చు. మార్నింగ్ లేగాలి, మార్నింగ్ డేస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి రావాలి. అది ఇంపార్టెంట్. వి సపోర్ట్. ఓకే సార్. నమస్తే సార్. ఎలా అనిపిస్తుంది సార్? మీరు చాలా కష్టపడుతున్నారు, అసలు క్లారిటీగా తెలుస్తున్నది, చాలా మీకు ఉత్సాహంగా తెలుస్తుంది. అంటే కష్టపడతలేదండి, ఆటోమేటిక్ గా ఫేస్ అలా అయిపోతుంది. సో పిల్లలు చాలా కష్టపడ్డారు, వాళ్ళు బాగా ఆడారు. వాళ్ళ డెడికేషన్ బట్టి వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు బాగా ఆటలో నైపుణ్యం చూపించారు వాళ్ళ స్కిల్స్ ని బట్టి. దట్స్ అ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ. దసరా శుభాకాంక్షలు. తెలంగాణ 15 News US అందరికి హ్యాపీ దసరా. ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు కూడా అండి. మరి అదే కాకుండా కబడ్డీలో కూడా భారీ విజయంగా వీళ్ళు దాదాపు మంచి స్కోర్ చేసుకుని జూనియర్ సిసిడి గెలిచారు. మరి అదే కాకుండా ఇక్కడ టీం మెంబర్స్, మరి అదే కెప్టెన్ కూడా ఇక్కడ ఉన్నారు. హాయ్. హలో సార్. ఎలా అనిపిస్తుంది మీరు గెలవడం? మేము కబడ్డీలో రన్నర్స్ అవ్వగానే మేము చాలా సంతోషపడ్డాం. అది మా టీం అందరం చాలా కష్టపడి అందరం మోటివేట్ అయ్యి చాలా టీమ్ కోఆర్డినేషన్ తో చాలా సక్సెస్ గా ఆడాం. మా క్రెడిట్ అంతా మా తౌఫిక్ భాయ్, ఈయన చాలా మోటివేట్ చేసిన అందరికి. దాదాపు 20 స్కోర్ నిబ్బే చేసుకున్నాం. అన్ని మ్యాచ్ లో చూస్తున్నాం, మేము అబ్జర్వ్ కూడా చేస్తున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. మేము ఇంతకు ముందు మన ట్రైనింగ్ తీసుకున్నాం. ఇంతకు ముందు ఉండే సార్ ఆల్రెడీ స్టేట్ లెవెల్ వరకు పోయి అందరం చాలా కష్టపడ్డాం. అంటే ఏదైతే మీరు చాలా మంది ఇప్పుడు గెలిచిన తర్వాత మనకు కనిపిస్తుంది, గెలిచిన తర్వాత అప్పుడు మన డాన్సర్స్ ఎప్పుడే భూమాతకు నమస్కారం చేస్తారు, మీరు ఇప్పుడు లైన్ కు నమస్కారం చేస్తున్నారు కదా, అక్కడనే తెలిసిపోయింది మాకు. అదే సార్, మాకు ట్రైనింగ్ ఉంటుంది సార్. ట్రైనింగ్ ఉంటుంది. మీ గురువు పేరు? మాది సిసిడి. గురువు పేరు ఏంది? మా గురువు పేరు కాదర్ వలి సార్ అని ఉండే. ఆయన మాకు మంచిగా మోటివేట్ చేసి ట్రైనింగ్ ఇచ్చాడు. ఆయన తరపు నుంచి మేము ఇట్లా నేర్చుకొని ఇలా చేసిండు సార్. మాది ZPHS బౌదర్పల్లి స్కూల్. అయితే ఇలా అందరం కష్టపడి చేసాం. ఇద్దరు మాకు మంచిగా చాలా సపోర్ట్ చేశారు. మంచిగా అనిపిస్తుంది సార్. భారీ స్కోర్ అంటే స్కోర్ అలాది 5 మాది 30. సీనియర్స్ తోని అలాది 5 మాది 30. సీనియర్ జూనియర్స్. अच्छा लग रहा सर. तेलुगु नहीं आता. ओके, बोलो बेटा. जीत के अच्छा लग रहा. सेमीज में हम लोग सोचे कि हार जाते जूनियर से, लेकिन तो टीम सपोर्ट की वजह से जीत के फाइनल में आए. उसके बाद सीनियर्स लोग से भी अच्छा कोऑर्डिनेट्स के हिसाब से टीम सपोर्ट के साथ में हम लोग विनर्स भी हो गए. क्रिकेट भी बहुत अच्छे से ट्राई करे हमारे प्लेयर से, लेकिन हम लोग रनर्स आए, उसके लिए खुशी है. क्रेडिट पूरा पवन को जाता है. पवन वाइस कैप्टन है सर, बहुत अच्छा हेल्प किया सर बीच में. अच्छा खेला सर उन्हें, उसके वजह से हम लोग जीते हैं. ऐसा. దినేష్. ఎట్లా అనిపిస్తున్నాను? బాగా అనిపించింది సార్. ఎంత స్కోర్ ఎంత తీసుకున్నావు? మేమా
నేను 10 సార్. నేను తీసుకొచ్చిన వెరీ గుడ్. కానీ రేపు రైడింగ్ కి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఒక 4 సార్లు ఈయన వెళ్తుండు. అవును సార్, నేను ఫైనల్ కి వీణ్ ఎక్కించినాను సార్, నాకు కాల్ బెనికిందని. అట్లానే వీణ్ ఎక్కించినప్పుడు వీణు డిఫెండింగ్ బాగా చేసి మా టీం ని గురికి వచ్చేసారు. వాళ్ళ సీనియర్స్ 5 అంటే సార్ టీమ్ కి ప్రతి ఒక్కరు ఒక రైడర్ అంటే ఉండదు కదా సార్. అంటే నేను ఖచ్చితంగా రైడర్ ను సేఫ్ రైడర్ లెక్క మా ఇతను ఉన్నాడు గిడే యశ్వంత్, సేఫ్ రైడింగ్ సురేష్ అట్లా ఉన్నారు కదా. కంటిన్యూస్ ఒక రైడర్, ఒక సేఫ్ రైడర్, ఒక డిఫెండర్ ఉంటూ ఉండాలి కదా, ఆల్ రౌండర్ లెక్క. నేను ఆల్ రౌండర్ లెక్క నేను ఒకటి ఉన్నా. ఇక్కడ పోతుంటే మా పులి సెమీఫైనల్స్ లో గెలిపించింది. అట్లా చాలా కష్టపడ్డాం మేము. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. కంగ్రాచులేషన్ మీ టీం అందరు కూడా. ఇలాగే ఆడండి, ఇంకా మంచి మంచి కాంపిటీషన్ లో మీరు వెళ్ళాలి. మంచి అంటే ఒక ఉన్నత స్థాయిలో గేమ్స్ అంటే ఆట చదువే ముఖ్యం కాదు, చదువుతో పాటు ఆట కూడా ఉండాలని చెప్తున్నారు. కనిపిస్తున్నారు మరి ఏదైతే చదువుతో పాటు ఆటతో పాటు మరి ఇంకా రణరంగంలో వస్తున్నారు. డిస్ట్రిక్ట్ పేరట మంచి స్టేట్ లెవెల్ వస్తున్నారు. ఏది పవన్ చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. ఇంకా మళ్ళీ ఇంకా ఇక్కడనే కాదు స్టేట్ లెవెల్ ఆడాలి పవన్. మరొకసారి మీరు కాంగ్రాచులేషన్. అర్బన్ హ్యాపీ దసరా అందరికి. దసరా తర్వాత మళ్ళీ స్టేట్ సెలక్షన్స్ ఉన్నాయి సార్. గ్రేట్ గ్రేట్. ఒకసారి చెప్పండి విజిట్ చేయండి బాబు మొత్తం. మా తరపు నుంచి శివాని గ్రూప్ తరపు నుంచి ఈ సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ దసరా టు ఆల్. అందరూ ఒకసారి అనండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.